హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం చికెన్ ఫ్రై చేసుకోబోతున్నాము. దానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక బౌల్ తీసుకొని అది వేడెక్కాక అందులో మనం కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే మనం చెక్క, లవంగాలు అవన్నీ వేసుకోవాలి. అవి కూడా మనకు కొంచెం వేగగానే మనము దానికి తగ్గట్టుగా ఆనియన్స్ వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అవి మనకి కొంచెం ఫ్రై అయ్యాక ఒకసారి కలుపుకోవాలి. అవి కొంచెం మనకి ఫ్రై అయ్యాక అందులోనే మనం కర్రీకి తగ్గట్టుగానే పుదీనా వేసుకోవాలి. పుదీనా కూడా వేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒకసారి కంప్లీట్‌గా మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం అందులోనే టేస్ట్‌కి తగ్గట్టుగా కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లం కూడా మనకు నాన్ వెజ్‌లో అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అల్లం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి బాగా. కలుపుకున్న తర్వాత అది కూడా పచ్చివాసన పోవాలి. కొంచెం నూనెలో వేగాలి. తర్వాత మనం టేస్ట్‌కి తగ్గట్టుగా అందులోనే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అది కూడా మనకి కంప్లీట్‌గా కొంచెం నూనెలో ఫ్రై అవ్వాలి. పసుపు వేసుకున్నాం కదా! అది కూడా మనకు నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి. అది కూడా ఒకసారి కంప్లీట్‌గా కలుపుకోవాలి. తర్వాత మనం ఫ్రెష్‌గా తీసుకున్న చికెన్, కడిగి పెట్టుకున్న చికెన్‌ని కర్రీలో వేసుకోవాలి. చికెన్ అంతా వేసుకున్న తర్వాత మనం ఒకసారి మళ్ళీ పోపంతా చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. చికెన్ కలుపుకున్నాక మనం మంట చిన్నగా పెట్టి కాసేపు మంచిగా వేగనివ్వాలి. ఆయిల్ అంతా బయటకొచ్చే వరకు వేగనివ్వాలి. మనం మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ వేగనివ్వాలి. కాసేపు వేగనిచ్చాక మనం మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. అది కూడా మూత తీసుకొని కలుపుకోవాలి. కంప్లీట్‌గా కలపాలి. కలిపిన తర్వాత మనకి పైన నీళ్ళు అలా ఊరుతున్నాయి కదండీ! అదంతా ఆయిల్. నీళ్ళంతా తగ్గిపోయి ఆయిల్ వచ్చాక మనం టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, కారం వేసుకోవాలి. ఉప్పు, కారం వేసుకున్నాక కూడా ఒకసారి మొత్తం కలుపుకొని కారం మొత్తం ముక్కలకి పట్టేలాగా అంటే మొత్తం ఫ్రై అయితే మనకి ఆహ్, కలర్ అంతా చేంజ్ అవుతుంది. అప్పటి వరకి మనం మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మంట చిన్నగా పెట్టి తర్వాత మనకి మూత తీయగానే అర్థమైపోతుంది అది ఫ్రై అయినట్టుగా. కొంచెం మెత్తబడగానే కారం అంతా ముక్కలకు పట్టిన తర్వాత అందులో కొంచెం మసాలా వేసుకొని కలుపుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.